హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోస్ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా డోర్ మ్యాట్స్ అయితే వాడుతూ ఉంటాము. ఇలా ఫ్లోర్ పైన కానీ వాష్రూమ్స్ దగ్గర కానీ డోర్ మ్యాట్స్ వేసినప్పుడు అవి అటు ఇటు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నారు అనుకోండి, అవి అటు ఇటు మూవ్ అయ్యారనుకోండి మిస్ అయ్యి జారి పడిపోతూ ఉంటారు. అలా మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా 2-in-1 ప్లాస్టర్ వేసి మనం ఫ్లోర్కి కనుక స్టిక్ చేసాము అనుకోండి, డోర్ మ్యాట్ అనేది ఎటు మూవ్ అవ్వకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా సరే, ఎవరైనా నడిచినా సరే ఆ మ్యాట్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా స్టిఫ్గానైతే ఉంటుంది. మెయిన్గా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా హ్యాండ్ వాష్ని అయితే వాడుతూ ఉంటాము. కొన్ని డేస్ వాడిన తర్వాత హ్యాండ్ వాష్ అయిపోయింది అనుకోండి, మనం కొత్త హ్యాండ్ వాష్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము. మనం కొత్త తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఇన్స్టెంట్గా ఇంట్లోనే సింపుల్గానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. అందులో మనకి నచ్చిన ఏ షాంపూనైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్లీన్ ప్లస్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, స్మెల్ కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ షాంపూ అంతా కరిగేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ని బాటిల్లో ఫిల్ చేసి మనము సింక్ దగ్గర కనుక పెట్టాము అనుకోండి, డైలీ హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు. మనకి స్మెల్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మనం బయట డబ్బులు పెట్టి కొనే పని లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే కనుక ట్రై చేసాము అనుకోండి, స్మెల్ అనేది మంచిగా ఉంటుంది. మనకి ఈజీగా బ్యాక్టీరియా అలాంటిది కూడా ఈజీగానైతే పోతుంది. అలాగే మనకి మిగిలిపోయిన సోప్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం వాటర్లో నానేసి అవి కరిగిపోయిన తర్వాత ఇలా వాటర్ లాగా చేసుకొని దాన్ని కూడా హ్యాండ్ వాష్ లాగానైతే రెడీ చేసుకోవచ్చు. మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా తప్పకుండానైతే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలోనూ కూడా కరివేపాకు అయితే కామన్గా వేస్తూ ఉంటాము. ఇలా కరివేపాకు అనేది మనం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు తొందరగా పాడైపోతుంది, కుళ్ళిపోతుంది. అలా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం కరివేపాకు అనేది మినిమం 2-3 months అయినా ఫ్రెష్గా ఉండాలి, నల్లబడకుండా ఉండాలి అంటే కొంచెం కుకింగ్ ఆయిల్ అనేది హీట్ చేసి అంటే గోరువెచ్చగా చేసేసి ఇలా కరివేపాకు పైన వేసి మొత్తం అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ వేసి ఈ కరివేపాకు అంతా వేసి కూడా మూత పెట్టాము అనుకోండి, మనకి మినిమం 2-3 months వరకు అయితే కరివేపాకు అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా కాకుండా కరివేపాకుని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే షేర్ చేశారు. ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 5-6 టైప్స్ అయితే షేర్ చేశాను. అందులో మీకు ఏది నచ్చింది, ఏది కంఫర్ట్ ఉంది అనేసి దాని విధంగానైతే మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఏ విధంగా స్టోర్ చేసుకున్నా మినిమం 15-20 days అయితే పక్కా ఉంటుంది. మనం మార్కెట్లో తక్కువ రేట్ ఉన్నప్పుడు కానీ, ఊరు వెళ్ళినప్పుడు కానీ ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడైతే ఈ టిప్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి. ఎందుకంటే మనం ప్రతిసారి డబ్బులు పెట్టి కొనే పని లేకుండా మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తెచ్చి కనుక ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఊరు వెళ్ళే వరకైనా సరే, లేదు అంటే మార్కెట్లో తక్కువ ప్రైస్ ఉన్నప్పటి వరకైనా సరే ఈ కరివేపాకుని అయితే వాడుకోవచ్చు. చాలామంది కరివేపాకు పొడి చేసుకుంటూ ఉంటారు, కరివేపాకు రైస్ అలా చేసుకుంటూ ఉంటారు. కరివేపాకు అనేది హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది, హెయిర్ అనేది చాలా మంచి గ్రోత్ అవుతుంది. కరివేపాకు తినని పిల్లల కోసం డైరెక్ట్గా పౌడర్ చేసి డైరెక్ట్గా కర్రీస్లో వేసినా కూడా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. నెక్స్ట్ టిప్, పిల్లల యూనిఫామ్స్ కానీ హస్బెండ్ వైట్ షర్ట్స్ ఉంటాయి కదా, కాలర్ పైన వేసుకున్నప్పుడు ఎక్కువగా మురికి అనేది కనిపిస్తూ ఉంటాయి. సో మురికి అనేది కనిపించకుండా ఉండాలి వేసుకున్నప్పుడు అంటే ఇలా వేసుకోవడానికి ముందు టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఇలా అప్లై చేసేసి తర్వాత కనుక ఈ షర్ట్ని కనుక వేసుకున్నారు అనుకోండి, మురికి పట్టినా కూడా కనిపించదు. ఒకవేళ పట్టిన మురికి కూడా మనం వాష్ చేసేటప్పుడు చాలా ఈజీగానైతే వదిలిపోతుంది. మెయిన్గా పిల్లల యూనిఫామ్స్ వేసుకునేటప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనం ప్రతిరోజు చాలామందికి బాదం తినే అలవాటు ఉంటుంది. నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తింటూ ఉంటారు కదా. ఇఫ్ ఇన్ కేస్ నైట్ నానబెట్టడం మర్చిపోయాము అనుకునే వాళ్ళు ఏంటి అంటే, ఇన్స్టెంట్గా బాదం నానాలి అంటే వేడి వాటర్ ఉంటాయి కదా, అందులో వేసేసి ఒక 1 hour అలానే వదిలేసాము అనుకోండి, బాదం అనేది చాలా మంచిగా నానిపోతుంది. ఓవర్ నైట్ నానితే పొట్టు అనేది ఎలా వస్తుందో ఇలా జస్ట్ ఒక 1 hour నానితే పొట్టు అనేది అలా వస్తుంది. మెయిన్గా ఏంటి అంటే ఫ్రూట్ కస్టర్డ్ చేసేవాళ్ళు కానీ, బాదం మిల్క్ చేసేవాళ్ళు కానీ ఇన్స్టెంట్గా నానాలి అనుకున్నప్పుడు ఇలా చేయండి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా దీపారాధన చేసిన తర్వాత ఇలా ధూప్ స్టిక్ని అయితే వెలిగిస్తూ ఉంటాము. ధూప్ స్టిక్ వెలిగిపోయిన తర్వాత ఆ పొడి అంతా కూడా వేస్ట్ అని మనం పడేస్తూ ఉంటాం కదా, ఇప్పటి నుండి అలా పడేయకుండా ఆ పొడితోనైతే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు, పూజ సామాగ్రి ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవాలి అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. పీతాంబరి పౌడర్, నిమ్మకాయ చాలా విధాలుగా వాడుతూ ఉంటారు. అదేది వాడాల్సిన పని లేకుండా రోజు ఈ పౌడర్ అంతా కలెక్ట్ చేసేసి వీడియోలో చూపించినట్టుగా
గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసి టిష్యూ పేపర్తో కానీ వాటర్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతుంది. మనం బయట పౌడరు లిక్విడ్ ఎలాంటిది కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా పౌడర్తోనే ట్రై చేయండి. మంచిగా మెరుస్తాయి, చాలా రోజుల వరకు కూడా నల్లబడకుండా ఉంటాయి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్స్, ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం రెగ్యులర్గా ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాము. ఇలాంటి వాటర్ బాటిల్స్ ఏంటి అంటే కొన్ని డేస్ వాడిన తర్వాత అందులో నుండి ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. అంటే అడుగున డస్ట్ అంతా పట్టేసి పాకూరులాగా వచ్చేస్తుంది. నార్మల్ వాటర్తో క్లీన్ చేసినా కూడా అది పోదు. ఇలా సింపుల్గా గోరువెచ్చని వాటర్ వేసుకొని అందులో రా సాల్ట్ కానీ బియ్యంని కానీ వేసుకోవాలి. ఎందుకు అంటే బియ్యం కానీ రా సాల్ట్ కానీ కొంచెం గరుకుగా ఉంటుంది కాబట్టి అడుగున మట్టి అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. కొంచెం సాల్ట్ అనేది వేసుకొని, ఒకవేళ రా సాల్ట్ అవైలబుల్గా లేదు అనుకునే వాళ్ళకి నార్మల్గా మనం కర్రీస్లో వేసుకునే సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. అందులోనే కొన్ని బియ్యంని వేసుకొని మనం గట్టిగా కొంచెం గోరువెచ్చని వాటర్ వేసి గట్టిగా షేక్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి అడుగున ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వెళ్ళిపోతుంది. మనము పౌడరు లిక్విడ్ ఏది క్లీన్ చేసినా సరే బాటిల్ అయితే అదే స్మెల్ వస్తుంది. మనకి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి కానీ పిల్లలకి కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతుంది. వాటర్ బాటిల్స్ కూడా స్మెల్ అయితే రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఎప్పుడైనా సరే నెయిల్ పాలిష్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, ఏదైనా ఫంక్షన్కి అకేషన్కి వెళ్ళినప్పుడు తప్పకుండా పెట్టుకుంటూ ఉంటాము. మనం అలా వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనం హడావిడిలో మ్యాచింగ్కి తగ్గట్టు పెట్టుకుంటాము. జస్ట్ మనకి నెయిల్ పాలిష్ ఆరాలి అంటే మినిమం 20 to 30 మినిట్స్ అయితే పడుతుంది. అలా కాకుండా మనకి ఇన్స్టెంట్గా నెయిల్ పాలిష్ ఆరిపోవాలి, అంటకుండా ఉండాలి అంటే ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకున్న వెంటనే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఫింగర్స్ అందులో కనుక డిప్ చేసి ఒక 30 సెకండ్స్ కనుక వదిలేసాము అనుకోండి నెయిల్ పాలిష్ అనేది వెంటనే ఆరిపోతుంది. తర్వాత మనం ఎలాంటి పనులు చేసినా సరే నెయిల్ పాలిష్ అనేది పోకుండా ఉంటుంది. ఇన్స్టెంట్గా నెయిల్ పాలిష్ ఆరిపోవాలి అనుకునే వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనకి నెయిల్ పాలిష్ ఆరిపోతుంది. అలాగే వాటర్లో పెట్టడం వల్ల మనకి చాలా రోజుల వరకు నెయిల్ పాలిష్ అయితే పోకుండా అలానే మంచిగా స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనము పూజలు వ్రతాలు చేసినప్పుడు కంపల్సరీ పచ్చి కొబ్బరిని అయితే వాడుతూ ఉంటాము. ఇలా పచ్చి కొబ్బరి అనేది మనకు ఒక 2-3 డేస్ ఉంది అనుకోండి దానిపైన బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా ఫామ్ అయిపోయి పచ్చి కొబ్బరి అనేది తొందరగా కుళ్ళిపోతుంది. మనకు అలా పాడవకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ అనేది వీడియోలో చూపించినట్టుగా అప్లై చేసేసి తర్వాత కనుక మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి మినిమం 1 or 2 months అయినా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా ఉంటుంది. అలాగే పచ్చి కొబ్బరిని ఎన్ని విధాలుగా స్టోర్ చేసుకోవచ్చు అనేసి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే చేశాను. మెయిన్గా కొబ్బరి నీళ్ళు లేకుండా చూసుకోవాలి. నీట్గా కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకొని తర్వాత కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాము అనుకోండి చాలా రోజుల వరకు ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి స్విచ్ బోర్డ్ని అయితే వాడుతూ ఉంటాము. స్విచ్ బోర్డ్ అనేది మనం ఆయిల్ చేతులతో, జిడ్డు చేతులతో, మురికి చేతులతో ముట్టుకోవడం వల్ల దానిపైన కూడా అంత ఆయిల్ మరకలు అనేది పడుతూ ఉంటాయి. వాటిని వాటర్తో లిక్విడ్తో క్లీన్ చేస్తే షాక్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఇలా సింపుల్గా మనకి యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా, టూత్పేస్ట్ అనేది అప్లై చేసి ఒక 5 minutes అలానే వదిలేయాలి. 5 minutes తర్వాత కాటన్ క్లాత్తో ఇలా గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే డస్ట్ అనేది ఈజీగా వదిలిపోతుంది. క్లీన్ చేసేటప్పుడు తప్పకుండా మెయిన్ స్విచ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇన్ కేస్ షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా డోర్ మ్యాట్స్ అయితే వాడుతూ ఉంటాము. మనము కొన్నిసార్లు ఎంత వాష్ చేసి ఎంత నానబెట్టినా సరే ఆ మురికి అయితే పోవు. మనం చేత్తో రుద్దాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక వాష్ చేసుకున్నారనుకోండి మురికి అనేది ఈజీగా వదిలిపోతుంది. ఎప్పుడైనా డోర్ మ్యాట్స్ అనేది హాట్ వాటర్లోనే వేయాలి. హాట్ వాటర్లో కొంచెం వంట సోడా అలాగే మనకి ఫ్లోర్ క్లీనర్ యూస్ చేసే లైజాల్ ఉంటుంది కదా, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే లైజాల్ వేస్తున్నాను. మన దగ్గర ఏ ఫ్లోర్ క్లీనర్ అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. అలాగే కొంచెం నిమ్మ ఉప్పు అలాగే 1 స్పూన్ వరకు సర్ఫ్ వీటన్నిటిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ డోర్ మ్యాట్స్ని అందులో వేసి మినిమం 20 to 30 minutes అయితే నాననివ్వాలి. ఎక్కువసేపు నానాయి అనుకోండి మనం రుద్దాల్సిన పని అయితే ఉండదు, అందులోనే మురికి అనేది వదిలిపోతుంది. జస్ట్ ఒక 30 minutes తర్వాత నార్మల్గా 1-2 times వాటర్లో ఇలా వాష్ చేసి కనుక తీసాము అనుకోండి మురికి అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. డోర్ మ్యాట్స్ అనేది చాలా మంచిగా ఉంటాయి. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియో మొత్తం చూసిన వాళ్ళు మీకు ఏ టిప్ నచ్చింది, ఏ టిప్ యూజ్ అవుతుంది అనుకునేది కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా వాడుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.